ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్ అది. దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్ పట్టాలు ఇవ్వడానికి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు పన్నులు మార్చి 1 నాటికి చెల్లించమని సూచించారు. పూర్వపు వసూళ్లు వివరాల ప్రకారం ఆస్తి పన్ను 4 కోట్ల రూపాయలు, 1 కోటి, నీటి పన్ను 4 కోట్లలో 1 కోటి మాత్రమే వసూలు అయ్యాయి. పన్నుల వసూళ్లతోనే పట్టణ అభివృద్ధికి, పారిశుద్ధ్య సిబ్బందికి నెలకు 85 లక్షల జీతాలు చెల్లించగలమని అన్నారు. వసూలైంది, ఇంకా 3 కోట్లు పెండింగ్ ఉంది. అంటే సుమారుగా ఇంకా 10 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మార్చి నెలలో అందరూ కూడా హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ కానీ, ఎంక్రోచ్మెంట్ ఫీజులు కానీ మున్సిపాలిటీలకు ఏం కట్టాలో అవన్నీ కట్టి మున్సిపాలిటీల యొక్క అభివృద్ధికి సహకరించాలి. అదేవిధంగా మున్సిపాలిటీల్లో మనము వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి కానీ, వాటర్ సప్లై చేసే వర్కర్స్కి కానీ మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచే నెలకు సుమారుగా 85 లక్షల రూపాయలు జీతాలు పే చేయాలి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దయచేసి అందరూ 31 తారీఖు లోపల, మార్చి 31 లోపల మీరు ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే చెల్లించాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు ఈ బకాయిలు ఎంత తొందరగా చెల్లిస్తే మనకు ప్రజలకు అంత మంచిగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందనేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతతో ఆలోచించి ఈ హౌస్ ట్యాక్స్ని, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ని, ట్రేడ్ లైసెన్స్ ఫీజుని, ఎంక్రోచ్మెంట్ ఫీజులు ఇవన్నిటిని కూడా వెంటనే పురపాలక